నా భార్య ప్రెగ్నెన్సీ అన్న, మొన్న డెలివరీ అయింది, 5 రోజులు అవుతుంది. 2 బిడ్డలు పుట్టిరు నాకు. నా బిడ్డల కోసం అన్న 5 రోజులు అయితే నీ అత్తరా నీ దగ్గరికి బాగా నేను నిద్ర మొత్తం రా, నువ్వు జాగ్రత్తగా ఉండు, మంచిగా ఉండు, నువ్వు గట్టిగా ధైర్యంతో ఉండు, 2 బిడ్డలు పుట్టిన ఏడకు అని చెప్పేసి నాకు ఫుల్ ధైర్యం చెప్పింది అన్న. మా బావ కూడా చెప్పిండు ఫుల్. ఏమైందో ఏమో తెలియదంట. సడన్గా మా అన్న ఫోన్ చేసాడు, చెల్లె అయిపోయిందిరా అని చెప్పిండన్న. ఏమైందిరా అంటే బావ చేసినాడన్న. బావ చేసినాడు నాకు అట్టుకోలేక 10 గంటల వైజాగ్కి వచ్చినాడా నేను. కార్లో ఎంత స్పీడ్ వచ్చినాడు అసలు నాకు దక్కలేదు. ఎంత ట్రై చేసినా ఏం చేసినా నప్పేసి అసలు చంపేసి ఇంట్లో పండుకొని తెల్లారు లేచి ఏం తెలకుండా వెళ్ళిపోయినట్టు అన్న. నైటే చంపేసినట్ట. ఏమైంది ఏం కదా అంటే మత్తు సూది ఇచ్చినట్ట చేసిపోయినట్టు అన్న. అంతకు మించి ఇంకా నాకు ఏం తెలియదు అసలు. ఏం కాలేవన్నా, ఏం కాలేవు. బంగారు లెక్క చూసుకున్నాం ఇద్దరిని. కావాల్సి అని ఇచ్చినాం, బంగారం పెట్టినాము, అన్ని ఇచ్చినాం, అన్ని చేసినాం, బండి కొని ఇచ్చినాం, ప్రతి ఒక్కటి ఇచ్చినాం. ప్రతి ఒక్కటి ఇచ్చి బంగారు లెక్క చూసుకున్నాం. బంగారు లెక్క చూసుకుని ఉన్నాయి అవన్నీ ఉన్నాయన్న. మీరు ఇక్కడ చెప్తాం మేము అలమ్మ ఎట్లా తిట్టింది, ఏంది ఏం కదా అన్నది, మిమ్మల్ని ఎట్లా అన్నది, నా కొడుకుని చేసుకున్నావు, దొమ్మర్లు అంజవు, అది ఇది అని కూడా ఫుల్ డేంజర్ మాటలు తిట్టింది అన్న. అయినా నా చెల్లె ఓపికతోనే మాట్లాడింది. అమ్మ ఎందుకు ఎడుతున్నావు, ఏమైంది, ఏం తప్పు చేసినా, ఏం నైతం చేసినా, ఏం దొంగ చేసినా ఫుల్ మాట్లాడింది అన్న. కొన్ని రోజులకు సడన్గా తర్వాత కొన్ని రోజుల తర్వాత మా బావ కట్నం అడుగుతుందని తెలిసింది. లవ్ మ్యారేజ్ చేసుకున్నాక కట్నం అడిగాడు వచ్చాం మేము అనుకున్నాం. ఆయన ఇస్తాం అనుకుని ఫిక్స్ అయి ఉన్నాం. కానీ మెల్లమెల్ల కట్నం అని మెల్లమెల్ల లొల్లులు స్టార్ట్ చేసినాం. ఒక దెబ్బ కొట్టడం, సంథింగ్ తిట్టడం, అట్లా చేసినాక మా అమ్మ చూసి 12 లక్షలు పెట్టి భూమి కొనిచ్చింది అన్న. భూమి కొనిచ్చి నీకు 5 లక్షలు అడిగినావు కానీ 12 లక్షలు పెట్టి భూమి కొనిచ్చిన, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ఇల్లు కూడా కట్టిస్తాను నేనంటే అవన్నీ ఏమద్దంట, ఆయనకి పైసలే కావాలంట. ఆయనకి పైసా తప్ప ఇంకేమద్దంట. ఇట్లనే ఫస్ట్ ఒకసారి చెల్లె ప్రెగ్నెన్సీ అయితే తీసేపిచ్చాడు. మనకి ఇప్పుడు వద్దు, ఫుల్ ఎంజాయ్ చేద్దాము, అది